హాయ్ గాయ్స్! వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఆంధ్రాలో ఒడిబియ్యం ఎలా పెడతారు, ఏంటి అన్నదైతే చూపిస్తున్నాను. ఈ ఒడిబియ్యం అన్నది మా తాత వాళ్ళ గృహప్రవేశం నాడే పెట్టారన్నమాట మమ్మీ వాళ్ళకి. ఆ గృహప్రవేశం వీడియో కూడా నా ఛానెల్‌లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టాను. ఎవరైనా కావాలంటే కామెంట్ సెక్షన్స్‌లో కూడా అడగండి. నేను ఆ లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఈ ఒడిబియ్యం అన్నది ఆ పుట్టింటి వాళ్ళైతే పెడతారనమాట అమ్మ వాళ్ళకి. సో దట్ ఆడపిల్లలు కలకాలం పసుపు, కుంకుమలతో ఉంటారని చెప్పి ఈ ఒడిబియ్యం అనేదైతే పెడతారు. ఎవ్రీ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌కైతే పెడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా! ఇది మా అవ్వ అయితే పెడుతుందనమాట ఈ ఒడిబియ్యం అన్నది. సో, అందరికీ పెట్టింది. ఆల్మోస్ట్ ఒక 8-9 మెంబర్స్ అయితే అందరికీ ఒడిబియ్యం అయితే పెట్టింది తన గృహప్రవేశం నాడు. ఇలా గృహప్రవేశం నాడు ఒడిబియ్యం పెడితే చాలా మంచిదని చెప్పి అదే పనిగా ఆడపిల్లలందరికీ ఒడిబియ్యం అనేదైతే పెడతారు. ఇక్కడైతే మా పిన్నికైతే పెడుతోంది ఫస్ట్. మా మమ్మీ అండ్ మా పిన్ని అయితే కూర్చున్నారు. మా పిన్ని అయితే త్వరగా రెడీ అయిపోవడం వల్ల ఫస్ట్ తనకైతే పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అయితే పెట్టించుకోవాలని చెప్పి ఇక్కడ రెడీగా కూర్చొనుంది. చూస్తున్నారు కదా! బ్యాంగిల్స్ ఏస్తుంది మా పిన్నికి. ఇదేంటంటే బ్యాంగిల్స్, శారీ ఎవ్రీథింగ్ అన్నీ అమ్మ వాళ్ళే పెడతారనమాట. లైక్ ఇక్కడైతే మా అవ్వ వాళ్ళైతే పెడుతున్నారు. మా పిన్నికి, మమ్మీకి అందరికీ ఇప్పుడు ఒడిబియ్యం పెట్టుకుంటున్న చీరతో సహా వాళ్ళే పెట్టాలన్నమాట. సో, అందరికీ ముందే వీళ్ళు శారీస్ అయితే ఇచ్చేసారనమాట గృహప్రవేశానికి పిలిచినప్పుడే. సో, అలానే బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారనమాట. ఇది ఒక ట్రెడిషన్ మా సైడ్. ఇంకా నెక్స్ట్ మా పిన్ని తర్వాత మా మమ్మీ పెట్టడానికైతే వచ్చిందనమాట. ఒడిబియ్యం పెట్టడానికి. ఇలా వన్ బై వన్ ఒక 5-6 మెంబర్స్‌తో అయితే పెట్టిస్తారు ప్రతి ఒక్కరికి. ఈ బ్లౌజ్ పీస్ ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే మనకి పెడతారు. చూస్తున్నారు కదా! ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడేంటంటే మా అవ్వ ప్రతిదీ మ్యాచింగ్ అయితే తీసుకొనొచ్చిందనమాట. వాళ్ళ పిల్లలకి లైక్ మ్యాచింగ్ శారీ గ్రీన్ ఉంటే గ్రీన్ బ్యాంగిల్స్, రెడ్ ఉంటే రెడ్ అలా మ్యాచింగ్ అయితే తీసుకొని మరీ వచ్చింది. వేస్తే చాలా బాగుండాలి పిల్లలకి అని చెప్పి. మనకు మన మమ్మీ వాళ్ళు పెద్దగా కనిపించినా వాళ్ళకి మాత్రం మన మమ్మీ వాళ్ళు ఇంకా చిన్న పిల్లగానే అనిపిస్తారు. సో, అందుకేనేమో మా అవ్వ అన్నీ మ్యాచింగే తీసుకొనొచ్చింది అందరికి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా! పసుపు, కుంకం, ఒక పండు ఇవన్నీ ఒడిలో అయితే పెడతారనమాట. తెల్లగడ్డలు. సో, ప్రాసెస్ అంతా ఒకటుంటదిక్కడ. ఇంక నేను క్లియర్‌గా అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో అన్నది. చూస్తున్నారు కదా! ఫస్ట్ పసుపయితే పెట్టి, ఆ ఒడిలో కూడా కొంచెం పసుపు, కుంకం అయితే వేస్తారు. తరువాత ఆకు, ఒక తెల్లగడ్డలు, ఒక పండు అన్నీ పెడతారు. లైక్ మోస్ట్‌లీ 5 అయితే పెడతారనుకుంటా. కొబ్బరి గిన్నెలు అన్నీ. ఒక చిన్న ప్యాకెట్‌లో ఒడిబియ్యం సామాను కూడా ఉంటదనమాట. అందులో ఒక చిన్న ఆడబొమ్మ అండ్ దువ్వెన, అద్దం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ పెడితే తన కూతురు సంతోషంగా ఉంటుంది పసుకుంకాలతో తన జీవితాంతం అని చెప్పి ఇలా అయితే పెడతారు. అండ్ మా పిన్నికి పెట్టేశారు. నెక్స్ట్ మా మమ్మీకైతే పెడుతున్నారు చూస్తున్నారు కదా! సో, తను బియ్యం కూడా పెడుతోంది. మెడలో చూస్తున్నారు కదా! ఇప్పుడొక పోగు దారం అయితే వేస్తుంది. అండ్ ఇదొక ట్రెడిషన్ అంట. లైక్ ఇలా ఒడిబియ్యం పెట్టేటప్పుడు ఆ దారానికి పసుపు పెట్టి తన అమ్మ వాళ్ళు వేస్తారు తన మెడలో. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ వచ్చి మళ్ళీ బియ్యం అయితే పెడతారు. ఇప్పుడు పెడుతున్నదైతే మా చిన్నవ్వ. తను కూడా నాకు మంచి ఫ్రెండ్‌లాగా చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. తన పేరుకే మేము అవ్వ అంటాము. బట్ తను చాలా యంగ్. మా మమ్మీ కన్నా చిన్నదనుకుంటాను. బట్ తను వరుసకి మాకు అవ్వ అవ్వడం వల్ల మేము అవ్వ అనయితే పిలుస్తూ ఉంటాం తనని చిన్నప్పటి నుండే. చూడండి ఇలా బియ్యం అయితే పెడుతూ ఉంటారు. సో, ఎందుకలా అంత పెడతారంటే, అంత ధాన్యం ఉండాలి తన కూతురింట్లో, తనకెలాంటి కష్టం రాకూడదు అని చెప్పే ఇలా అయితే పెట్టిస్తారనమాట. ఇలా వన్ బై వన్ మా అవ్వ తర్వాత కూడా వేరే వాళ్ళతో కూడా పెట్టిస్తారు. లైక్ ఎలా అంటే అట్‌లీస్ట్ ఒక 5-6 మెంబర్స్‌తో అయితే పెట్టిస్తారు. అలా ఎక్కువ మందితో పెట్టిస్తే చాలా మంచిదని చెప్పి పెట్టిస్తూ ఉంటారు. మా పిన్నిదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ అందరితో అయితే పెట్టిచ్చేసారు. నెక్స్ట్ ఇంకా మా మమ్మీకైతే పెట్టిస్తున్నారనమాట.
నాకిలా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఇలాంటి ట్రెడిషనల్ థింగ్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు పెడతారు, ఏంటి అన్నది కూడా వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు గదా! మనం అడిగినప్పుడు. సో, నాకిలా ఇవన్నీ చూడాలన్నా కూడా చాలా ఇష్టం. ఇలా ఒడిబియ్యం అయితే పెడుతున్నారు కదా! ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి లైక్ ఒడిబియ్యం అని ఉంటది గదా! సో, అవన్నీ కుక్ చేయాల్సి ఉంటదనమాట వాళ్ళ ఇంట్లో. ఈ ప్రాసెస్ చాలా బావుంటుంది. నా టోన్ కొంచెం అయితే చేంజ్ అయ్యి ఉంది. బికాజ్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయిందనమాట. నేను ఇలా ఫంక్షన్స్‌కి ఎక్కువ అటెండ్ అయ్యి, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నా టోన్ కొంచెం చేంజ్ అయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. సో, ఏదైనా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇంకా ఆల్మోస్ట్ అందరితో అయిపోయిందనమాట. బట్ కానీ ఇప్పుడు ఒకరు లైక్ ఏంటంటే కొత్తగా వచ్చారు వీళ్ళు మా ఫ్యామిలీలోకైతే. రీసెంట్‌గా మ్యారీడ్ అయిన ఒక పర్సన్ వాళ్ళ అత్త, మామ వీళ్ళు. వాళ్ళకి ఈ ట్రెడిషన్ సరిగ్గా తెలీదంట. సో, అందుకని మా అవ్వ చెప్పిస్తుంది. ఈ ప్రాసెస్ ఇలా ఉంటది. సో, ఇలా చేయండి, అలా చేయండి నెక్స్ట్ అని చెప్పి వాళ్ళకి కూడా ఈ ట్రెడిషన్ చాలా బాగా నచ్చిందంట. లైక్ ఏంటంటే కొత్తగా ఉంటుంది కదా! సో, వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చిందనైతే చెప్పారు. ఈ ట్రెడిషన్ అన్నదైతే. అండ్ ఇలా చూస్తున్నారు కదా! మళ్ళీ కొంచెం కొంచెంగా బియ్యం అయితే ఇక్కడ ప్లేట్‌లో అయితే పెట్టిచ్చారు. దీని తర్వాత పసుపయితే పూసారు. బట్ కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ పసుపనేది ఫస్ట్‌లోనే పోయించాలంట. బట్ కానీ వాళ్ళు ఆ టెన్షన్‌లో మర్చిపోయారు. సో, అందుకని మళ్ళీ అయితే పసుపయితే పూస్తున్నారు. సో, అందుకే మా మమ్మీ వాళ్ళంతా నవ్వుతున్నారు. సో, ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాం మేము. ఫస్ట్ చేయాల్సిందే మర్చిపోయాం కదా! అని చెప్పి నవ్వుతున్నారందరూ. మోచేతుల వరకైతే పసుపైతే పూస్తారనమాట. మొత్తం ఆల్మోస్ట్ చేతులకి, కాళ్ళకి, ఫేస్‌కి గూడా ఫస్ట్ అయితే ఫేస్‌కి పూసి నెక్స్ట్ అయితే చేతులకి, కాళ్ళకి అయితే పూస్తారు. చూస్తున్నారు కదా! సో, పసుపంతా పూస్తున్నారనమాట కాళ్ళకి. యాక్చువల్‌గా మా మమ్మీ అయితే అంతేమొద్దు లైట్‌గా పూయనైతే చెప్పింది. ఎందుకంటే పెద్దవాళ్ళతో అలా పూయించుకోవడం మంచిది కాదు. బట్ కానీ ఇక్కడ అది ట్రెడిషన్ అనమాట. వాళ్ళే పూయాలి. సో, అమ్మ వాళ్ళే పూస్తారు. ఎందుకంటే మంచిగా ఉంటది తన లైఫ్ అలా ఇలా అని చెప్పి. ఇంక సరేలే అని చెప్పి మా మమ్మీ కూడా పోయించుకుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ గడపమాన అయితే ఉంటది కదా! ఆ గడపమానకి పసుపు, కుంకం పెట్టి మొక్కొని అమ్మ వాళ్ళు కూడా చాలా బాగుండాలి అని చెప్పి ఇలా అయితే లోపలికైతే పిలుచుకుంటారు. కుడి కాలు పెట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను నా కజిన్. రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. నేను చెప్పాను కదా! వాళ్ళ అత్త, మామ వచ్చి కొత్త ట్రెడిషన్ అయితే చూస్తున్నారు అని. సో, తనే రీసెంట్‌గా మ్యారీడ్ అనమాట. సో, ఇది తన కూడా కొంచెం కొత్తగానే ఉంటుందనమాట ఇక్కడ ఇవన్నీ పెట్టించుకోవడానికి. తనకు కూడా రీసెంట్‌గా మ్యారేజ్ అవ్వడం వల్ల పెద్దగా ఈ ట్రెడిషన్ గురించి తెలీదు. సో, చూస్తూ ఉంటది అంతే ఎప్పుడు పెట్టించుకోలేదు కదా! సో, ఇలా చూడడం వల్ల తను లైక్ చాలా బావుండింది. ఫస్ట్ టైమ్ ఇవన్నీ తను ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉన్నిందనమాట ఇక్కడ. సో, తనకింకా తెలీలేదు. ఎలా పట్టుకోవాలి, ఏంటి అని. సో, అందరూ అయితే చెప్పిస్తున్నారు. గట్టిగా పట్టుకో, చాలా బరువుంటది ఇవన్నీ అని చెప్పి మరి. మొదట అయితే పూలు పెట్టుకోవాలి. సో, తను పెట్టుకోవడం మర్చిపోయిందని చెప్పి మా పిన్ని వాళ్ళైతే పెడుతున్నారు. ఇలాంటి ఫంక్షన్ అప్పుడు ఖచ్చితంగా పూలైతే పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు కదా! అండ్ ఫస్ట్ అయితే మా మమ్మీయే స్టార్ట్ చేసేసింది. తనకు పసుపు పూసి ఒడిబియ్యం అయితే పెట్టాలని చెప్పి. ఇక్కడైతే చూడండి మీకు క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఫస్టే మా మమ్మీ పసుపు ఫేస్‌కి పెట్టి చేతులకి నెక్స్ట్ కాళ్ళకైతే అలా పెట్టిందనమాట. ప్రాసెస్ వేగా కరెక్ట్‌గా. అండ్ ఆల్రెడీ తన ఒడిలోకి కొంచెం పసుపు, కుంకుమ కూడా వేసింది మా మమ్మీ. అండ్ కొబ్బరి గిన్నెలోకి ఆ తెల్లగడ్డ సో, ఇప్పుడు గూడా మళ్ళీ వేస్తుంది చూడు మా మమ్మీ మర్చిపోయిందేమో అనుకోని. బట్ నేనైతే చూసాను. సో, అలా పసుపు, కుంకుమ అన్నీ వేసి పండ్లు క్లియర్‌గా అయితే చూడండి ఒక తాంబూలం గూడా పెడుతుంది మమ్మీ. ఇది ఒక ప్రాసెస్ అది ఒడిబియ్యంలో. ఫస్ట్ ఇవన్నీ పెట్టాలన్నమాట. ఇక్కడ మీరొక చిన్న చీర కూడా చూస్తున్నట్టు కదా! బ్లూ కలర్‌లో. ఇప్పుడు తను కట్టుకున్నదే కాదు, ఒడిలో కూడా ఒక చీర అయితే పెట్టాలంట ఖచ్చితంగా. సో, వాళ్ళు అన్నీ ముందే అరేంజ్ అయితే చేశారనమాట మా అవ్వ వాళ్ళు ఏది మర్చిపోకుండా. అండ్ మా మమ్మీ అయితే బియ్యం కొంచెం కొంచెంగా పోస్తుంది. పాపం తను మొయ్యలేదేమో అని. ఎందుకంటే చాలామందయితే పెడతారు. లైక్ 5, 6 మెంబర్స్ అండ్ సో, తను అలా ఒక్క బియ్యం గింజ కూడా కింద పడిపోకుండా మోయాలనమాట. సో, అందుకని కొంచెంగా పెడుతుంది. సో దట్ అందరూ పెట్టినా గూడా తనకెక్కువ వెయిట్ రాకూడదని. అండ్ తన మెడలో చూడు మా మమ్మీ పోగు దారం అయితే ఏసింది. మా మమ్మీకెలా అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళేశారో, తన సిస్టర్‌కి మా మమ్మీ అయితే ఏస్తుంది. తనకు తను మా మమ్మీకి సిస్టర్ అవుతదనమాట. యంగర్ సిస్టర్.
చూస్తున్నారు కదా! సో, ఇది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక వన్ బై వన్ వచ్చి మళ్ళీ అందరూ కొంచెం బియ్యం పెడతారు. లైక్ ఒడి బియ్యంలోకి మళ్ళీ కొంచెం బియ్యం ఏస్తారనమాట. అలా పూలు పెట్టి తను పసుపు, కుంకాలతో సంతోషంగా ఉండాలని చెప్పి తన జీవితమంతా. ఇక్కడైతే చూడండి మా తాత అయితే చాలా ఆనందంగా ఉండిన్నాడు. లైక్ ఇంతమందికి ఒడిబియ్యం పెడుతున్నాడు తన ఇంట్లో అని చెప్పి తను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే తనకైతే ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయన్నమాట. సో, ఇట్స్ వెరీ రేర్ మొమెంట్స్ మనం ఇలాంటివన్నీ మిస్ అవ్వకూడదు అని. సో, ఇదంతా అయిపోయిన తర్వాత తనతో కూడా గడపమాన దగ్గర పసుపు, కుంకం పెట్టిచ్చి కుడి కాలుతో లోపలికైతే పిలుచుకున్నారు. నెక్స్ట్ ఇంక తనదయిపోయిన తర్వాత ఒక గ్రాండ్ వెల్కమ్ లాగా ఇంతమందిని ఒకేసారయితే కూర్చోబెట్టేసారనమాట. వన్ బై వన్ పెట్టాలంటే సరిపోదని చెప్పి ఇంకా టైం ఆల్మోస్ట్ అప్పటికే టైం 5:30 అయితుంది. సో, మేము చీకటి పడేలోపు అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలనమాట వడి బియ్యం తీసుకొని. సో, అందుకని ఇంతమందిని ఒకేసారి కూర్చోబెట్టారు సిస్టర్స్ అందరిని. ఇలా చూస్తుంటే నిజంగా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇంతమందికి ఒకేసారి ఒడిబియ్యం పెట్టడమని నాకు చూస్తుంటేనే ఇంత ఆనందంగా ఉన్నప్పుడు, మా తాత వాళ్ళకి ఇంకెంత ఆనందంగా ఉండిండొచ్చో ఇమాజిన్ చేసుకోవచ్చు మీరే. లైక్ ఒకటేసారి 8, 9 మెంబర్స్‌కి ఒడిబియ్యం అయితే పెట్టేశారనమాట వాళ్ళు. అండ్ తన ఆనందానికి అసలు ఎండ్ లేదు. లైక్ హీస్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అట్ దట్ మూమెంట్ అనయితే మనం చెప్పొచ్చు. అంత హ్యాపీగా ఉండే మా తాతనైతే చూయించాలనుకున్నా. బట్ నేనైతే మర్చిపోయాననమాట. ఇంతమందిని రికార్డ్ చేసే గ్యాప్‌లో అయితే మర్చిపోయాను. ఇక్కడైతే మోస్ట్‌లీ అందరికి ఫస్ట్ మా అవ్వే ఒడి అయితే నించిందనమాట. లైక్ ఐ మీన్ ఒడి బియ్యం అయితే పెట్టింది. ఎందుకంటే తను వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది కదా! ఒడి బియ్యం అనేది. సో, అందరికి ఫస్ట్ తనే అయితే పెట్టింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాక్‌కి లైక్ ఆ బ్లౌజ్ పీస్ ఉంటది కదా! అది కూడా తను మ్యాచింగే తీసుకొనొచ్చిందనమాట పిల్లలందరికీ. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రతి పిన్ టు పిన్ తను మ్యాచింగ్ తీసుకొనొచ్చింది. బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ అనమాట. తను అంత బాగా గుర్తుపెట్టుకొని అందరికి తీసుకురావడం కూడా ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. మనం ఏదో ఒక విషయంలో కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా! బట్ తను ఏది మర్చిపోలేదు. ప్రతిదీ అన్నీ గుర్తుపెట్టుకొని మ్యాచింగే తీసుకొనైతే వచ్చిందనమాట వాళ్ళందరికీ. ఒక 8, 9 మెంబర్స్‌కి ఒకటే కరెక్ట్‌గా తీసుకొని రావడం కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎక్కడో ఒక చోట కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి. బట్ షీ కవర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ ఎక్కడ మిస్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మా అత్త వచ్చేసిందనమాట. మా అత్త వచ్చి ఒడి బియ్యం అయితే పెడుతుంది మా పిన్నికి. మా అత్త డాక్టర్ అండ్ రీసెంట్‌గా తను క్లినిక్ కూడా ఓపెన్ అయితే చేసింది నియర్ బై దేర్ హౌస్. తనకు కూడా ఇలా ట్రెడిషనల్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి బాగా కష్టపడుతూ ఉంటుంది. 2 ఈజీగా హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తుంటది. అండ్ మా మామ అయితే చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ కాదు అక్కడ కూడా రికార్డ్ చేయి నీట్‌గా అని చెప్పి. సరేలే మామ నేను చేస్తున్నా అని చెప్పి జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి ఒక చిన్న వీడియో అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఒడిబియ్యం పెట్టించుకుంటున్నది మా అను పిన్ని. లైక్ తను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అందరూ ఇక్కడ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. బట్ కానీ మాకిలాంటి మూమెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎంత కష్టమైనా కూడా ఖచ్చితంగా లీవ్స్ పెట్టుకొని అందరూ అటెండ్ అయ్యే రకం మేమందరం. నాకు నచ్చేది ఇదే మా ఫ్యామిలీలో. సో, ఎలాంటి ఫంక్షన్ అయినా అందరూ గ్యాదర్ అవుతారనమాట. ఎవ్వరు మిస్ అవ్వం మేమైతే. ఇది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. నాకు అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ అంటే ప్రతిదీ అటెండ్ అవ్వడమే. ఒక్కటి కూడా మిస్ అవ్వను. బికాజ్ లైక్ ఇంతమంది ఉన్నప్పుడు మనం ఆ టైం అనేది ఎలా ఎళ్ళిపోతదో కూడా నాకైతే తెలీదనమాట. సో, అందుకే నేను ప్రతిదీ అటెండ్ అవుతాను. మా అమ్మమ్మ సైడ్ వాళ్ళ ఫంక్షన్ ఏదున్నా కూడా. సో, ఇంక ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. మా పిన్ని తర్వాత నెక్స్ట్ మా పరిమళ పిన్నికి కూడా పెట్టేస్తారు. సో, ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మేమిక్కడే ఉండాలనుకున్నామనమాట కొద్దిసేపు. సో, స్టిల్ ఇంకా లైక్ నైట్ అయ్యేలోపు మేము వెళ్ళాలని చెప్పి జస్ట్ వీళ్ళు ఫాస్ట్‌గా అయితే పెట్టేశారనమాట అందరికి. మా అత్త అయితే ఇవాళ కూడా కొంచెం బిజీగా ఉండింది. సో, అందుకే స్టిల్ షీ మేనేజ్డ్. అండ్ ఇక్కడైతే చూడండి మా మామ ఇది చూపిస్తున్నాడనమాట. ఒడిబియ్యం సామాన్. ఆ బొమ్మ అవన్నీ ఉంటాయి. సో, అది చూయించాడు మా మామ అయితే. సో, ఇంక మా మమ్మీది అయిపోయింది కాబట్టి ఒడిబియ్యం పెట్టించుకోవడం. నెక్స్ట్ ఇంకా పెట్టడానికైతే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అందరికి పెట్టేసింది మా మమ్మీ. అండ్ మా పిన్నికి కూడా లాస్ట్‌లో అయితే ఇంకా పెట్టేస్తుంది. లైక్ వన్ బై వన్ వచ్చింది. సో, అందరికి పెట్టేశారు.
చూస్తున్నారు కదా! లైక్ మా అవ్వ కూడా పెడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మా పరిమళ పిన్నితో అయితే పెట్టిస్తారనమాట. చూస్తున్నారు కదా! ఇలా కొంచెం కొంచెంగా అయితే పెడుతున్నారు. పుట్టింటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఇలా అయితే పెట్టిస్తారనమాట ఈ ట్రెడిషన్‌లో. ఇలా 3 టైమ్స్ అయితే పెడతారు. సో, ఇదంతా ఇలా ఉండగా ఆల్మోస్ట్ టైమ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ అందరిని లోపలికైతే పిలుస్తూ ఉన్నారు. అలా గడపకి పసుపు, కుంకం పెట్టి, కుడి కాలు పెట్టి లోపలికైతే పిలుచుకుంటారనమాట. ఇలా మా పిన్నికి ఇలా రికార్డింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను రికార్డ్ చేశానని చెప్పినా కూడా స్టిల్ నాకు ఇంకొకసారి అని అడిగి మరీ తీయించుకుంటుంది మా పిన్ని అయితే. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ అందరితో అయితే ఇలా పెట్టిస్తారనమాట. ఎవరెవరైతే ఓడిబియ్యం అయితే పెట్టించుకుంటారో అలా ప్రతి ఒక్కరితోనూ ఇలా లోపలికైతే పిలుచుకుంటారు. ఇలా ఆల్మోస్ట్ అందరితో పెట్టించేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళైతే ఆ ఒడిబియ్యం సామాన్లన్నీ ఒక కవర్‌లో, ఒక ప్లేస్‌లో అయితే పెట్టుకోవాలనుకున్నారు దేవుని రూమ్‌లో. సో దట్ మేము ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండొచ్చని అయితే. ఇలా ఒడిబియ్యం అన్నీ తీసింది ఒక దేవుని రూమ్ దగ్గర పెడితే మంచిదని చెప్పి అన్నీ తీసి వాళ్ళు ఒక కవర్‌లో అయితే పెట్టుకుంటున్నారనమాట. ఎవరి సామాను వారిదని. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఒడిబియ్యం అనేది కరెక్ట్‌గా తీసుకెళ్ళాలని చెప్పి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను లాస్ట్‌లో ఏదైతే పెట్టానో ఎందుకంటే మా పిన్నికి ఇలా సెపరేట్‌గా తీయించుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. కర్నూల్‌కైతే వెళ్ళాము. సో, చాలా ప్లెజెంట్ ప్లేస్ వాళ్ళు కొంచెం ఔట్‌కట్స్ దగ్గర ఉంటారు చూస్తున్నారు కదా! సో, ఇదంతా ఇలానే మేము శ్రీశైలం వెళ్ళాం. మా బాబాయ్ అయితే మమ్మల్నందరిని శ్రీశైలం అయితే తీసుకెళ్ళాడు. సో, అక్కడికెళ్ళామని చెప్పి ఏదైనా గుర్తుగా ఉండాలని శ్రీశైలం పిలుచుకెళ్ళాడు. చూస్తున్నారు కదా! నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.